సూర్యాపేట జిల్లాలోని చెరువుల వద్ద గత వారం రోజులుగా జరుగుతున్న హైడ్రా సర్వే పనులను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన దిగారు. వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని FTL బఫర్ జోన్లలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ఇళ్ల వివరాలను సేకరిస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అన్ని అనుమతులతో ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నామని ఇప్పుడు హైడ్రా సర్వే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బతికి ఈరోజు గూడు నిలబెట్టుకుని కొంతమంది ఇల్లు కూడా కట్టుకురు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈరోజు పోతుందంటే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళకేంది ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్పేసి అని అంటారు. ఎక్కడ వద్దు, మా గుళ్ళు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి, మా సర్వే ఎటువంటి సర్వే వద్దు, హైడ్రా వద్దు, ఏది వద్దు. మేము ముంపుకు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు. ఎక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మా 30వ వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు. ఆల్రెడీ కట్ట కూడా వేసారు. కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా FTL సర్వే అని, బఫర్ జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా? వరదలు వచ్చినప్పుడు మా ఇళ్లలో వాటర్ వచ్చినాయని మేము మీడియా మిత్రులకు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మా ప్రజలు కూడా ఇవ్వలేదు. 20 సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తారు? FTL ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి, అది కాదు. మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు. మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ అన్న, నువ్వు ఎలక్షన్ల ముందల పథకాల గురించి చెప్పినావు చెప్పా గానీ ఈ ఇండ్లు పోతున్నాయి, ఇది పోతున్నాయి అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిద్దురో దించుదురో చేదురు. కానీ ఈ రోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్న FTL సర్వే అని అదని ఇదని చెప్పి ఈ రోజు ప్రజలను ఓట్లు వేసిందాక ఓడం వల్ల, ఓట్లు అయిపోయినాక పోవడం వల్ల అంటే ఈ 3 వార్డులలో 30వ వార్డు 42, 43 అత్యధికంగా పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న గదులు 1, 2, 3 ఉన్నాయి, 2 గదులు. అయితే వాళ్ళను ఈరోజు నీళ్ళమట్టం చేస్తే వాళ్ళు ఎటుపోతారు? వాళ్ళకేం ఆధారం లేదు. నువ్వు ప్రభుత్వం తీసుకుంటే నేను వేరే ఉండొచ్చు, హైదరాబాద్ ఇట్లా అది వేరే సంగతి. కానీ ఇక్కడ సూర్యాపేటలో మాత్రము ఇక్కడ సద్దు చెద్దు దగ్గర వీళ్ళను నీళ్ళమట్టం చేస్తే చాలా దారుణం. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కట్టేసారు. కట్టేసిన తర్వాత ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు. మేము ప్రజాప్రతినిధిగా మేము రోడ్లు వేసినాము, CC రోడ్లు వేసినాము, అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎందుకు ప్రభుత్వము పేద ఇండ్లను నీళ్ళమట్టం చేస్తుంది, కూలగొడుతుంది? ఎందుకు ఈ సర్వేలు? వాళ్ళు ఇవాళ ఏంటంటే టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సార్ రేపు మాకు వచ్చి మా ఉన్న గది కూలగొడితే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏడ ఉండాలని వాళ్ళకి పోనీ ఏదైనా అసలు వాస్తవంగా మధ్యతరగతి ప్రజలు కూడా కాదు. ప్రభుత్వం సర్వే చేయండి, వాళ్ళు ఉన్న జీవించే ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఆ ప్రజల స్థితిగతులు ఎట్లా ఉంది తెలుసుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఏదైనా కానీ విషయం ఏంటంటే పాపం వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఈ ప్రభుత్వం ఉండదు. ఈ 3 వార్డులలో 30వ వార్డు 42, 43 అత్యధికంగా పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న గదులు 1, 2, 3 ఉన్నాయి, 2 గదులు. అయితే వాళ్ళను ఈరోజు నీళ్ళమట్టం చేస్తే వాళ్ళు ఎటుపోతారు? వాళ్ళకేం ఆధారం లేదు. నువ్వు ప్రభుత్వం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.